చాలా బాగుంది. చాలా బాగుంది. మైథాలజీ ఇంకా ఫిక్షన్ చాలా బాగా చూపించారు. ఆ రిఫరెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ప్రభాస్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఫన్నీ అసలు కాంపిటీషన్స్ కూడా చాలా అందరు చాలా బాగా చేశారు. ఇంకా ప్రతి ట్విస్ట్ అయితే అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయడం. క్లైమాక్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు. ఫ్యామిలీ కూడా చాలా బాగా మంది దేవుడి గురించి అంటే చాలా ఇంకా లైక్ ప్రభాస్ లుక్స్ గూస్ బంప్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. మాస్ క్యారెక్టర్ ఇంకా గూస్ బంప్స్ అయితే చాలా ఉన్నాయి. క్లైమాక్స్ అయితే ఇంకా అందరు బట్టలు చెప్పేసుకుంటారు. చూడొచ్చు. మహాభారతం రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మహాభారతం రెఫరెన్సెస్ మాత్రం చాలా బాగుంటాయి. మెయిన్ సినిమాలో హైలైట్ అదే వాళ్ళిద్దరి కాంబినేషన్ హైలైట్ సినిమాలో. దానికి తగినట్టే ఉంది. గ్రాఫిక్స్ కానీ మొత్తం దానికి తగినట్టే ఉంది. సూపర్. ఓవరాల్ సినిమా సూపర్. పిక్చర్ అయిపోయి లాస్ట్ 40 minutes అయిపోయి సినిమా లేదు. ఓవరాల్ గా గుడ్ సినిమా. గ్రాఫిక్స్ కానీ మన మన సినిమా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్ గ్రాఫిక్స్. అంటే బ్లాక్ బస్టర్ ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. క్వాలిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత థియేటర్ మొత్తం హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ లాస్ట్ 40 minutes కొట్టుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఎదురుగానే క్రేజీ ఫైటింగ్స్ కావచ్చు. ట్రైలర్ చూపించారు. ఫైటింగ్స్ చూపించారు. లాస్ట్ 40 minutes అయితే జనాలు చీక్లీ అదర్ స్టోరీ వి క్యాన్ రివీల్. దేవుణ్ణి పుట్టలేకుండా ఆపుతున్నాడు. కమల్ హాసన్ ఫేస్ అంతా మనం మిగతా సినిమాలో చూపించినట్టు ఈజ్ ఆల్ కొంచెం ట్రైలర్ చూపించినట్టు ఉంటాడు. కానీ లాస్ట్ లో విలన్ పుడతాడు. యూనో దట్ సీన్స్ ఆర్ వెరీ లాస్ట్ 40 minutes going bonkers. People are going psych. So theater experience చేస్తే చాలా బాగుంటుంది. I would say first show 4 AM show is like golden visual. Fans పండగ వదిలేసేయండి. People are going psych. So this is not a Telugu cinema. This is an Indian film. మహాభారత్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ లైఫ్ లో చేస్తున్నప్పుడే మీకు తెలుసు. Who is అర్జున? పర్లా పీపుల్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఎవరేంటో తెలుసు మనకి. సైఫై ఉంది. రూట్స్ ఆర్ బేస్డ్ ఆన్ మహాభారత. మనకి రూట్ బేసిక్ ఉంది. స్టోరీలో కంటెంట్ లేకపోతే లేకపోతే బుచ్చి లేదు. అసలు వీళ్ళిద్దరూ లేకపోతే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేది కాదు. అంత స్ట్రాంగ్. అసలు బుచ్చి క్యారెక్టర్ ఎంత తక్కువ చెప్తున్నా అంత తక్కువే. అసలు అంత స్ట్రాంగ్ బ్రిలియంట్ క్యారెక్టర్ ఇచ్చారు బుచ్చి క్యారెక్టర్ కి. అసలు ఇంత ప్రభాస్ అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే చరిత్రలో నిలిచిపోతాడు. ఇప్పుడు మీకు ఒకే డైలాగ్ చెప్పుంటారు అమితాబ్ బచ్చన్. అసలు ఈ స్టోరీ లైన్ నాకు చెప్పకండి. అసలు నా ఫిల్మ్ నుంచి రాలిపోయినాడంటే అర్థం చేసుకోండి. అంత పెద్ద స్టోరీ లైన్ ఇస్తే అంత పెద్ద స్క్రీన్ ప్లే నేర్పిస్తే అసలు అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్ అనుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరికీ నచ్చే క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, పైన క్యారెక్టర్ అండ్ బుచ్చి క్యారెక్టర్. సినిమా 2 సెప్టెంబర్ మూవీ బాక్స్ ఆఫీస్ భూకంపం. ఇండియన్ సినిమా హాలీవుడ్ కొట్టే సినిమా. ఈజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా కేతనం. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో హాలీవుడ్ సినిమాని ఎవరు తాకలే. అసలు అందరూ అలా విధంగా హాలీవుడ్ సినిమాని బ్రేక్